కట్టుకున్న భార్యను అనుమానంతో ఓ భర్త రోకలి బండతో మోదీ అతి దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ బోరబండలోని రాజీవ్ గాంధీ నగర్లో కలకలం రేపింది. వనపర్తి జిల్లాకు చెందిన ఆంజనేయులు, సరస్వతి దంపతులకు 2 పిల్లలున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, భార్యపై పెంచుకున్న అనుమానంతో ఆంజనేయులు జులాయిగా తిరుగుతూ ఆమెను వేధించేవాడు. ఇటీవలే పుట్టింటి నుంచి మాయమాటలు చెప్పి తీసుకువచ్చిన భర్త రాత్రి నిద్రిస్తున్న భార్య తలపై రోకలి బండతో కొట్టి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే నిద్రిస్తున్న పిల్లలు మేల్కొనడంతో అమ్మ పడుకుంది, మీరు నిద్రపోండి అని నమ్మించి నిందితుడు బయటకు పరారయ్యాడు. అయితే లైట్లు వేసి చూసిన పిల్లలు తల్లి రక్తపు మడుగులో ఉండడం గమనించి బంధువులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా పిల్లల దుస్తులు కూడా తల్లి రక్తంతో తడిసి ఉండడం అక్కడి వారిని కలచివేసింది. హత్య అనంతరం నిందితుడు ఆంజనేయులు తన మొబైల్లో నా జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా చంపుకున్నాను అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం గమనార్హం. గతంలో తన బావమరిదిపైన దాడి చేసిన చరిత్ర ఉన్న ఆంజనేయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.